తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. అందం అంటే మన ఆడవారందరికీ మక్కువ కదా, ఈవెన్ బాయ్స్కి కూడా. సో ఈరోజు మన యోగా మాత గారు ఒక ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి క్రీమ్ అయితే మనకు చూపించబోతున్నారు. సో మీకోసం మేము ఇప్పుడు తయారు చేస్తూ చూపిస్తామన్నమాట. సో మ్యామ్, ఇది ఎందుకు అంటే ఎలాంటి హెల్త్ ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్ ఉన్న వారికి యూజ్ అవుతుంది? అన్ని స్కిన్స్ అమ్మా, అంటే నార్మల్ స్కిన్ నుంచి డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో. అవును. మనం గులాబీ పువ్వు తెలుసు కదా మీకు, గులాబీ పువ్వు రేఖలు ఇవి. తర్వాత ఇందులో మీకు బాదం కూడా ఉంది. అంటే ఇవి నానబెట్టామన్నమాట. ఈ బాదం ఎన్ని తీసుకోవాలంటే ఒక గుప్పెడు బాదం లేదా ఒక 12-15 తీసుకున్నా పర్వాలేదు. మీ చేతితో ఇలా గుప్పెడు బాదం తీసుకోండి, నీళ్ళల్లో వేసేసేయండి. తర్వాత నేను ఇక్కడ 2 గులాబీ పువ్వులు తీసుకున్నా. ఈ గులాబీ పువ్వులు కూడా హైబ్రిడ్ కాదు, నాటు గులాబీ అంటారు కదా, నార్మల్ గా నాటు అని అంటాం కదా, మనకి మంచి వాసన. సో ఆ గులాబీ కూడా ఇట్లా ఈ గులాబీ కలర్ లో ఉన్నదే తీసుకోవాలి, వైట్ అలా కాకుండా ఈ కలర్ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. నేను 2 ఫ్లవర్స్ తీసుకున్నా, ఒక 15 బాదం తీసుకున్నా. బాదం తీసుకుని ఇది రాత్రి కనీసం 5 hours మనం నానబెట్టాలన్నమాట. ఇది ఆల్రెడీ ఇది నానబెట్టి పెట్టాం. తర్వాత గ్లిజరిన్, ప్లెయిన్ గ్లిజరిన్ మనకి మెడికల్ షాప్ లో దొరుకుతుంది మనకి గ్లిజరిన్. తర్వాత అలోవీరా మనం ఫ్రెష్ అలోవీరా తీసుకోవచ్చు. మీకు ఫ్రెష్ గా మాకు అలోవీరా అందుబాటులో లేదు అని అంటే మనం ఓన్లీ ప్లెయిన్ అలోవీరా జెల్స్ కూడా మనకు దొరుకుతాయి. సో మంచి కంపెనీది అది తీసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ అలోవెరా కొంతమంది స్కిన్స్ కి ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, అంటే కొంతమంది బ్లాక్ గా అయిపోతారని అపోహ పడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఏమైనా దీన్ని రీప్లేస్ చేయొచ్చా? లేదమ్మా, ఎందుకు బ్లాక్ గా అవుతారు అని అంటే ఈ జెల్స్ లో వేరే కలిపితే వాళ్ళకి పడదు. ఇంకొకటి ఫ్రెష్ అలోవీరా కూడా తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని క్లీన్ చేయరు. క్లీన్ చేయకుండా అలోవీరా కట్ చేసేసి వైట్ ఇది తీసేసేసి యాజ్ ఇట్ ఈస్ గా అది వాడేస్తారు, మిక్సీలో వేసేసి. అలా వాడకూడదు, దాన్ని శుద్ధి చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఒక అంత అలోవీరా జెల్ కట్ చేసి మీరు తీసుకుంటారు కదా, అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే 2-3 సార్లు వాటర్ పోయాలి. దాన్ని వాటర్ పోసేసి ఆ వాటర్ వంపేసేయాలి 2-3 సార్లు జెల్ లో వేసి. అవును, స్టార్టింగ్ లో ఒక ఎల్లో కలర్ జెల్ వస్తుంది కదా, అది ఉండకూడదు. అది తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోయాలి. పాలు పోసి కొంచెం ఒకసారి ఇలా అనేసి మళ్ళీ పాలన్నీ వంపేసేయాలి. తర్వాత నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి వంపేస్తే మీకు అది అప్పుడు ఫ్రెష్ అయింది అన్నమాట. అది మీకు నల్లగా అవ్వడం లేకపోతే ఇచ్చింగ్ రావడం మీకు వేరే అదర్ ఇష్యూస్ ఏం రావు. అది డైరెక్ట్ గా లోపలికి తినొచ్చు. అలాగే మీరు ఎట్లా అయినా ఇలా ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇందులో నేను దీంట్లో మనం 2 ఫ్లవర్స్ తీసినాం. ఒకటి నాటు గులాబీ, ఆల్రెడీ ఇవి ఇలా తుంచాము. ఇది మందార పువ్వు. మందార పువ్వు మీకు 2 దొరికితే 2 వేసుకోవచ్చు, లేకపోతే 1 దొరికినా సరిపోతుంది. ఈ మధ్యలో తీసేసేయాలి. ఇది మనం వేయకూడదు. ఈ లాస్ట్ లో తోడి ఉంటుంది కదా, ఇది తీసేసేయాలి. తీసేసి దీన్ని ఇట్లా రేఖలు ఇలా తీసేసాయి. నాటు గులాబీ రేఖలు, మందార కూడా మంచి ఎర్ర మందార. అలాగే నానబెట్టిన బాదము, ఈ నీళ్లు, అలోవెరా జెల్, తర్వాత అలోవెరా జెల్ 2 స్పూన్లు తీసుకుంటాం. ఒక 2 స్పూన్లు గ్లిజరిన్, ఇది మంచి ప్లెయిన్ గ్లిజరిన్ అంటే మిక్స్ చేయండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకుంటాం మనం. సో ఇందులో ఇప్పుడు అలాగే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఇందులో 2-3 కూడా వేసుకోవచ్చు. సో మనం 2 తీసుకున్నాం ఇక్కడ. ఇది చాలా సింపుల్ అమ్మా. ఇది ఏం లేదు, ఇవన్నీ కలిపి ఫస్ట్ మనము పువ్వులు, ఆల్మండ్స్ మిక్సీలో వేసేసుకోవాలి. మనం చిన్న జార్లో ఫస్ట్ ఈ పువ్వులు. సో ఇవి నాటు గులాబీనే యూజ్ చేయండి మ్యాక్సిమం. అంటే బయట దొరికేవి ఈ నార్మల్గా హైబ్రిడ్వి యూజ్ చేయకుండా, అవి కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా మనకి నాటు గులాబీలో పింక్ కలర్ దొరుకుతాయి కదా, సో అవి యూజ్ చేయడం బెటర్. అండ్ మనకి మందారంలో కూడా ముద్ద మందారం ఉంటుంది, అది దానికంటే మందారం కూడా వేయచ్చు. నాటు ముద్ద మందారం, దేశీ మందార అంటారు కదా, అది రెడ్ కలర్. హైబ్రిడ్ వేరే కలర్స్ ఉంటాయి, అవి వేసుకోకుండా ఇప్పుడు మనం రెక్క దేశం అంటే మామూలు పంచరెక్కలు అంటారు కదా,
అలాగే ఓకే. మనం ఈ నీళ్ళతో పాటుగా కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మందారం ఇవి వేసేసాము. తర్వాత ఈ బాదం పప్పు నానబెట్టి మనం ఏం తొక్క వలవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇవి వేసేసుకోవడం. యాక్చువల్లీ చాలా మంది ఇవి నానబెట్టేసి తొక్క తీసి తింటారు. అవును, తినడంలో కూడా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. కరెక్ట్. సో ఇది గ్రైండ్ అవ్వడానికి కొంచెం పేస్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇవి నానబెట్టిన నీళ్ళే. మనం నానబెట్టేటప్పుడు ఈ పువ్వులు బాదం రెండు కలిపి నానబెట్టాం. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం వేసుకున్నాం ఎందుకంటే పేస్ట్ అవ్వడానికి. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఇవి మనం గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి మెత్తగా పేస్ట్ లాగా పేస్ట్ అయింది, కొంచెం లిక్విడ్ లా కూడా ఉంది. ఇప్పుడు మనం సో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోకూడదు కదా, మరి ఎక్కువ వేయకూడదు, కొంచెం పేస్ట్ లాగానే ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా వేసేసుకోవాలి ఒక పళ్ళెంలో. ఓకే. ఇదే ఇత్తడి పళ్ళెమే తీసుకోవాలి, రాగి పళ్ళెమే తీసుకోవాలి అని అలా ఏం లేదు. మీరు మీకు అందుబాటులో ఉన్న స్టీల్ ప్లేట్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, దీంట్లో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం గ్లిజరిన్, ఇది 2 స్పూన్లు గ్లిజరిన్. ఓకే. గ్లిజరిన్ వేసేద్దాం. సో కలర్ కూడా చూడండి భలే వచ్చింది కదా. అవును, ఈ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ పింక్ కలర్. రోజెస్ వేసాం కదా, ఇప్పుడు 2 వేస్తాం. తర్వాత 2 స్పూన్లు ఇది మనం అలోవెరా జెల్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు అలోవెరా జెల్ వేసుకున్నాం. ఇప్పుడు 2 క్యాప్సిల్స్ విటమిన్ వి వేసుకుందాం. ఓకే. స్మెల్ కూడా మంచి రోజ్ పెటల్ స్మెల్స్ వస్తున్నాయి మంచిగా. దీంట్లో మనం ఏమి అరోమా కోసం మళ్ళీ ఆర్టిఫిషియల్ గా మీరు ఏమి కలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బాదాంలో మీకు విటమిన్ ఈ ఉంటుంది, ఇంకొంచెం యాడ్ చేసాం అంతే. అంతే. సో అన్ని ఈజీగానే మనకి మన ప్రకృతిలో దొరికేవన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే దీన్ని మంచిగా కలపాలన్నమాట. దీన్ని ఇలా మీరు దీన్ని మొత్తం ఒక 100 టైమ్స్. సో ఇలా కంటిన్యూగా 100 టైమ్స్ 100 టైమ్స్ తిప్పుతూనే ఉండాలి. ఇదంతా కలవడానికి మనకి టైం పడుతుంది. మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా, గ్లిజరిన్ అండ్ ఆయిల్ ఇంకా మిక్స్ అవ్వలేదు దీంట్లో. ఓకే. సో అలా బాగా మిక్స్ అవడం కోసం ఇలా చేస్తాం అనమాట. అండ్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుందేమో కదా. టెక్స్చర్ కూడా కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలి మనకి. ఈ కలర్ కొంచెం లైట్ అయిపోతుంది. ఓకే. సో కొంతమంది పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా మ్యామ్, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి క్రీమ్స్ ఎక్కువ సజెస్ట్ చేయరు అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఉందో మళ్ళీ అంతా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ ఎక్కువ పింపుల్స్ వస్తాయని. సో అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఏమంత ఆయిలీ మందార ఉంది మెయిన్. సో మందార ఏం చేస్తుంది అంటే అసలు పింపుల్స్ రానివ్వదు, స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది. తర్వాత ఈ రోజ్ పెటల్స్ కూడా వేసాం మనం. ఈ రోజ్ పెటల్స్ ఏమవుతాయి అంటే మనకి అది ఎక్కువ ఆయిల్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. ఇందులో ఇవి మరీ కంప్లీట్ ఆయిల్ ఉండదు, ఎందుకంటే 2 ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ వాడచ్చు. ఎలాంటి ఆల్ స్కిన్ టైప్స్, మీకు డ్రై స్కిన్ ఉన్నా సరే, ఆయిలీ స్కిన్ ఉన్నా, ఈవెన్ పింపుల్స్ ఉన్న, పిగ్మెంటేషన్ కి, స్కిన్ గ్లోయింగ్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది కదా. అందరికి ఆల్ స్కిన్ టైప్స్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అందరికి బాయ్స్ కూడా వాడచ్చు. చాలా మంది బాయ్స్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే చాలా క్రీమ్స్ కావచ్చు ఇంకా అన్ని కూడా గర్ల్స్ కే ఉంటాయి, మాకేం ఉండవని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా మిస్ చేయకుండా యూజ్ చేయండి దీన్ని. సో ఇంట్లోనే మీకు బయట దొరికే అన్ని ఐటమ్స్ అని మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూసారా థిక్ గా అవుతుంది. అవును, ఇందాక బాగా లిక్విడ్ గా ఉంది. సో అంటే ఎలా యూజ్ చేయాలి అంటే నైట్ పడుకునే జస్ట్ అప్లికేషన్. మీరు మార్నింగ్ కూడా వాడచ్చు. అయితే ఇది మీరు రాసుకుని
బయటికి వెళ్ళడం అట్లా కాకుండా నైట్ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ క్రీమ్ గా వాడొచ్చు మీరు ఇది. పడుకునే ముందు మంచిగా ఫేస్ వాష్ చేసి అవును, ఎక్కువ క్రీమ్స్ నైట్ యూస్ చేయడం మంచిది, ఎందుకంటే సెల్స్ అన్ని కూడా యాక్టివ్ గా ఉంటాయి అండ్ పొల్యూషన్ నుంచి మనం దూరంగా ఉంటాం నైట్ టైం ఒకటే. అవును, సో నైట్ టైం యూస్ చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డే టైం కూడా యూస్ చేయొచ్చు. సన్ ట్యాన్ అయింది పోతుంది, అలాగే మార్క్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ మార్క్స్ బాగా తగ్గుతాయి, మంచి నరిష్మెంట్ అన్నమాట స్కిన్ కి. స్కిన్ ఫుడ్ అని చెప్పొచ్చు, ఇది మంచి స్కిన్. ఇందులో వేసాం బాదం. బాదం మనం లోపలికి తిన్నా కూడా మన స్కిన్ చాలా బాగుంటుంది. రోజు ఒక 4-5 బాదం తింటే. బాదం తినేటప్పుడు మీరు తొక్క తీయకుండా తొక్కతో తినేసేయండి. ఎవరికైనా హెయిర్ కి కూడా బాగా యూజ్ అవుతుంది కదా బాదం. హెయిర్ కూడా చాలా మంచిది. సో మనం ఏదైతే లోపలికి తీసుకోవచ్చో అన్ని ఇందులో ఉన్నాయి. మనం మందార టీ తాగమని చెప్తాం. మందార టీ తాగితే ముఖ్యంగా విమెన్ కి ఇట్స్ ఎక్సలెంట్ అన్నమాట. మందార స్కిన్ కి, హెయిర్ కి, అన్నిటికీ చాలా మంచిది. సో అందుకని మందార టీ కూడా తాగమంటాం. అదే మందార వేసాం. రోజ్ పెటల్స్ చాలా మంచిది. రోజ్ పెటల్స్ తో గులాబీ రేకులతో గుల్కండ్ అని చెప్పి చేస్తారు. అవును, అది చాలా చాలా మంచిది. రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మీరు డైరెక్ట్ గా మనకి ప్రకృతి నుంచి వచ్చే రోజ్ ని యూజ్ చేసి క్రీమ్ తయారు చేసుకోవచ్చు. అవును. సో మళ్ళీ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. చేంజ్ అవుతుంది కదా నెక్స్ట్. అవును, కాకపోతే కొంచెం ఎక్కువ సేపు తిప్పాలి. దీంట్లో అదే ఆయిల్ అనుకోమా, ఆయిల్ అయితే మీరు ఐస్ క్యూబ్స్ అట్లా వేసేస్తే చాలా తొందరగా మీకు అది థిక్నెస్ వస్తుంది. సో ఇది ఏంటంటే అట్లా వేయకూడదు. అవునా, వేయకూడదు, ఎందుకంటే ఇందులో కలిసిపోతుంది, అది వాటర్ అవుతుంది. అవును. సో నార్మల్గా ఇది వరకు ఒక ట్రెండ్ ఉండేది మ్యామ్, లైక్ ఈ వెన్న సంథింగ్ నెయ్యిని కూడా ఇలా చేసి. నెయ్యి మీరు 100 సార్లు దాన్ని ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసి తిప్పితే థిక్ పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. మాయిశ్చరైజర్ గా యూజ్ చేసుకునే వాళ్ళు. అవును, అది కూడా హెల్తీనేనా, అంటే మంచిదేనా ఫేస్ కి? మంచిదండి, ఫేస్ కి మంచిది. క్రీమ్ గా వాడొచ్చు. కానీ అది చాలా మంది ఆయిలీ స్కిన్ కి అది పనికిరాదు. మళ్ళీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ పింపుల్స్ వస్తాయి, ఎందుకంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి. సో దీంతో మీకు అదేం ప్రాబ్లం ఉండదు. మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి ఎక్కువ సార్లు తిప్పాలి. కొంచెము వాటర్ తక్కువ ఉన్నట్టయితే. సో ఫస్ట్ వాటర్ ని చూసుకొని ఎంత అవసరం ఉంటుందో తగ్గించి వేసుకోవడం బెటర్. లేదు అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అయితే. ఏం లేదు, కొంచెం లిక్విడ్ గా వెళ్ళింది అంటే ఎక్కువ సార్లు తిప్పాలి. కొంచెం పేస్ట్ లాగా ఉంటే తొందరగా అవుతుంది. 100 టైమ్స్ ఎలా ఉన్నా 100 టైమ్స్ మీరు ఇట్లా తిప్పాల్సిందే. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. అవును, అంటే చాలా ఎక్కువ టైం పట్టింటుంది కదా మనకి. అంటే జనరల్ గా అయితే 100 టైమ్స్, ఒక 120 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. ఏమైందంటే మనం ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాటర్ కొంచెం వేసేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది. ఒకవేళ మీకు అలా చేసేటప్పుడు అది అవ్వట్లేదు, థిక్ పేస్ట్ అవ్వట్లేదు అని అంటే సింపుల్ ఏంటంటే ఉడికించిన అన్నం ఉంటుంది కదా, ఏదైనా సరే ఉడికించిన అన్నాన్ని ఒక 2 స్పూన్లు తీసుకోండి. 2 స్పూన్లు తీసుకుని దాన్ని మెత్తగా చేసేసేయండి. మీరు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు. దాన్ని ఉడికించింది కాబట్టి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ కూడా ఇందులో తిప్పి మీరు బాగా తిప్పేశారు అంటే దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న జాలి లాంటిది తీసుకుని ఇదంతా అందులో వేసేసి మంచిగా ఇలా అంటే కింద మెత్తంతా వచ్చేస్తుంది, ఒక క్రీమ్ లాగా వస్తుంది అనమాట. ఆ క్రీమ్ ఒక చిన్న గాజు సీసాలో వేసుకుని పెట్టుకుని స్టోర్ చేసుకోండి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఇది తొందరగా, ఎందుకంటే దీంట్లో వాటర్ వేసాం తర్వాత మళ్ళీ గట్టిగా అవడానికి. ఒకవేళ రైస్ వేసుకోకపోయినా కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ పెట్టుకుంటే మీకు 15 రోజులు ఉంటుంది. 15 రోజులు వాడచ్చు. యాక్చువల్లీ మీరు ఒక 10 days కి ఒకసారి చేసుకుంటే ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది మీకు. ఫ్లవర్స్ ఎక్కువ రోజులు అలానే ఉంచేసే దానికన్నా మనం వీక్లీ వన్స్ చేసి పెట్టుకోగలిగితే మీకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి మంచి వాసన వస్తుంది, న్యాచురల్ గులాబీల వాసన మీకు చక్కగా వస్తుంది. దీనేం మనం ఏం కలర్ కూడా కలపలేదు. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది, లైట్ కలర్ కూడా కలపలేదు. ఇది ఇట్లా పేస్ట్ లాగా వచ్చింది అనమాట. అంటే దీన్ని మీరు ఇంకా మంచిగా ఫైన్ పేస్ట్ రావాలి అంటే దీన్ని
మంచిగా ఒక బట్టలో కానీ లేకపోతే ఒక మనం వడపోసే జాలి ఉంటుంది కదా, ఆ జాలీలో వేసేసి మంచిగా తిప్పేస్తే కింద మంచి పేస్ట్ వస్తుంది. సో ఇంకా కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేసుకున్నా కూడా ఐ మీన్ మిక్సర్ లో బాగుండే. ఆ మిక్స్ చేయొచ్చు, ఇంకా మెత్తగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ వచ్చేది ఇది చాలు. ఇట్లా ఇట్లా మీకు ఇట్లా తీసుకుని మీరు అప్లై చేసుకుంటే మీరు ఇది అప్లై చేసుకుని ఒక 20 minutes 15 minutes వెళ్ళి మీకు వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇందులో పల్చగా అయిందని వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది కదా, రైస్ కలిపారు అనుకోండి, మీరు 20 minutes ఉంచుకొని వాష్ చేసేసుకోండి. ఒకవేళ అలా కలపాల్సి వస్తే, లేదు అని అంటే మీరు జస్ట్ అది ఒకటి రాసేసుకుంటే మంచిగా వెళ్ళిపోతుంది. సో అసలు రాసినట్టు కూడా అనిపించకుండా ఉండదు, బాగా అబ్జర్వ్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. ఇలానే మీకు గనక మీకు ఒక 1/2 hour 1 hour ఉందనుకోండి, అది ఒక బేబీ స్కిన్ లాగా ఉంటుంది అన్నమాట మీకు. ఎందుకంటే ఇందులో వేసినవి అన్ని కూడా మన న్యాచురల్, ఏది కూడా మనం ఏమి అంటే స్మెల్ కానీ కలర్ కానీ ఏమి మనం వేరేది వాడలేదు. సో కాబట్టి ఈ క్రీమ్ మీకు మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుని మీరు వాడచ్చు, చాలా బాగుంటుంది. ఇదే క్రీమ్ మీరు మళ్ళీ ఫేషియల్ లాగా చేసుకునేటప్పుడు కూడా ఈ క్రీమ్ తయారు చేసుకుని మీరు ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. వేరే క్రీమ్స్ అవి వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఫేస్ ని క్లీన్ చేసేసుకుని ఈ క్రీమ్ తయారు చేసుకుని ఈ క్రీమ్ తో ఫేషియల్ కూడా చేయించుకోవచ్చు. సో ప్యాక్ మన ఇష్టం, మనం ఏదైనా ప్యాక్ వేసుకోవచ్చు. ఇది అలా కూడా ఉపయోగపడుతుంది అండ్ రెగ్యులర్ గా నైట్ క్రీమ్ లాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఎండలో తిరిగి వచ్చారు, ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి మనం, సో రాగానే కొంచెం వాష్ చేసుకుని దీంతో కొంచెం అప్లై చేసుకున్నట్టయితే మీకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, ఒక 1/2 hour తర్వాత ఫేస్ కొంచెం క్లీన్ చేసేసుకోండి. సో క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఏదైనా మనం ఇలాంటి యూజ్ చేసినప్పుడు ఫేస్ కి సోప్ ఇంకా ఫేస్ వాష్ తో కాకుండా ఓన్లీ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి కదా మ్యామ్? ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి, సోప్స్ కానీ ఇలాంటి యూజ్ చేయకూడదు. ఈవెన్ ఎనీ ఫేషియల్ ఆర్ ఎనీ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు మనం ఇమీడియట్గా సోప్ అలాంటివి వాడకూడదు, ఫేస్ వాష్లుగా కూడా వాడకూడదు. డైరెక్ట్ నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీకు ఈ ఒక గుప్పెడు బాదం తీసుకుని 2 పువ్వులు తీసుకుంటే మీకు వారం పైనే వస్తుంది క్రీమ్. సో మ్యాక్సిమం వీక్కి ఒకసారి తయారు చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనం అప్పుడప్పుడే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ వీక్ మీకు అవసరం ఉన్నంత వరకు మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మీరు నాకు ఇంకా ఫైన్ క్రీమ్గా కావాలి అంటే దీన్ని కాస్త జాలీలు వేసి మంచిగా తిప్పేస్తే మీకు ఆ కింద వచ్చేది ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా బాగుంటుంది. కానీ ఇది గాజు సీసాలో వేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది, ప్లాస్టిక్ అట్లా కాకుండా. మీరు ఇదైతే మామూలుగా ఇలా పెట్టేస్తే 2 రోజులు ఉంటుందండి, కానీ వారం రోజులు 10 రోజులు మీరు వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వెదర్ కూడా మారింది, ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక 15-20 minutes అట్లా ఉంచేసి తర్వాత మీరు అప్లై చేసుకోండి. యా నైస్ మ్యామ్, చాలా బాగా చెప్పారనమాట. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ బయట ఉన్న క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వాళ్ళు మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కంటే ఇలాగ మనకి ప్రకృతి నుంచి వచ్చిన వాటితోనే మనం ఇలా తయారు చేసుకోవడం మంచిదన్నమాట. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు కూడా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నా, లైక్ పింపుల్స్ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, అలాగే ట్యాన్తో ఇబ్బంది పడుతున్నా సరే, బయటకు ఎక్కడైనా వెళ్ళి రేపటి ఫంక్షన్ ఉంది, సో రేపు బాగా ఫ్రెష్గా కనిపించాలి అంటే సో ఇది బాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి ఇంట్లోనే. Thank you so much for watching. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.